ఎప్పుడు పూర్తవుతాయి, కేంద్రం నుంచి కొన్ని పర్మిషన్స్ వచ్చే విషయంలో కూడా ఆలస్యం జరిగిందని చెప్పేసి అనేక ఆరోపణలు విన్నాం. సో వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ విశాఖ రైల్వే జోన్ విషయంలో మాత్రం శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ అక్కడికి చేరుకోవడంతో విశాఖ వాసులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం, అక్కడికి చేరుకుంటున్నారు. సభా వేదిక వద్ద కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ ఏం ప్రసంగిస్తారు, ఏపీకి వచ్చిన సందర్భంలో కానివ్వండి, లేకపోతే బైఫర్కేషన్ సమయంలో కూడా కేవలం మట్టి కుండడు నీళ్లు ఇచ్చి వెళ్లారు అన్న ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. ఎప్పుడూ కూడా ప్రధాని మోదీ ఏమిచ్చారు అనే ప్రశ్నలకైతే ఈ రోజు కొంత సమాధానం చెప్పే ప్రయత్నం అయితే జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక కేంద్రం నుంచి ఆ సహకారం ఏపీకి లభిస్తుంది అని ప్రజలు ఆశించారు. ఆ దిశగానే ఈ రోజు ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగానే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. 2.08 లక్షల కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా కొనసాగాలని చెప్పి అక్కడ స్థానిక విశాఖ వాసులు కూడా కోరుకుంటున్నారు. पा रहे हैं कि फूलों की एक तरह से बारिश, हाथ हिलाकर अभिवादन दोनों तरफ रोड రైట్. మొత్తానికి విశాఖలో ప్రధాని మోదీ రోడ్ షో అయితే కొనసాగుతోంది. భారీగా ప్రజలు సైతం హాజరయ్యారు. విశాఖకు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు సీఎం చంద్రబాబు, ఏపీ గవర్నర్ నజీర్ అహ్మద్తో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం మోదీ రోడ్ షో కొనసాగుతోంది. ఆయనకు ఎయిర్పోర్ట్లోనే ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కూడా వెళ్తున్నారు. 4:45 రోడ్ షో కూడా ప్రారంభమైంది. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ వరకు కూడా ఈ రోడ్ షో అయితే జరగబోతోంది. ప్రస్తుతం రోడ్ షోలో ఉన్నారు. ప్రజలు భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. 5:30 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభ అయితే నిర్వహించబోతున్నారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టనున్నారు. విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన చేస్తారు. అలాగే వర్చువల్గా కూడా అనేక అభివృద్ధి పనులనైతే ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ. 2 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందులో పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్కు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. మొత్తం 3 గంటల పాటు ప్రధాని మోదీ విశాఖలోనే ఉంటారు. అనంతరం ఆయన విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఒడిశాలోని భువనేశ్వర్కు వెళ్తారు. సో ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి అయితే కనుక మనం చూడొచ్చు, దారి పొడవునా శ్రేణులు, ఎన్డీఏ కూటమి శ్రేణులతో పాటుగా స్థానిక ప్రజలంతా కూడా భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులకు ఈ రోజు మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. దీనికి సంబంధించి స్థానిక ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలో ఉండటంతో ఏవైతే ఏపీకి ఇప్పటివరకు నీడెడ్గా ఉన్నాయో, విశాఖ రైల్వే జోన్ కానివ్వండి, పారిశ్రామిక హబ్ కానివ్వండి, ఇంకా చాలా ప్రారంభోత్సవాలు కూడా చేయాల్సి ఉంది, శంకుస్థాపనలు కూడా జరగాల్సి ఉంది. ఎప్పటి నుంచో కేంద్ర అనుమతి కోసం ఎదురు చూస్తున్న ప్రాజెక్టులు కూడా ఈ రోజు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. సో వస్తున్న ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ వద్దకైతే భారీ ఎత్తున జనం చేరుకున్నారు. 3 లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారని కూటమి నాయకులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరోవైపు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, భద్రతా బలగాలు కూడా ప్రధాని మోదీ రోడ్ షోను అయితే పర్యవేక్షిస్తున్నారు. మనం చూస్తున్నాం. దారి పొడవునా పూర్తి స్థాయి ఆంక్షలు అయితే విధించారు. బారికేడ్స్ ఏర్పాటు చేసి ప్రజలకైతే అభివాదం చేస్తూ ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారు. రాజ్ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రధాని మోదీతో పాటు అటు ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు ఏపీ చీఫ్ పురంధేశ్వరి కూడా వెహికల్ మీద ఉన్నారు. దారి పొడవున ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారు. గతంలో కూడా మోదీ పర్యటన ఏపీలో కొనసాగింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన వచ్చారు.
ఏపీ రాష్ట్రం విభజన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ వచ్చారు. అయితే ఎప్పుడు వచ్చినా కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రధాని మోదీ రావటం మాత్రం ఇదే తొలిసారి అని చెప్పాలి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది కనుక అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన ముందుకు తీసుకువెళ్ళాలి, ఏపీకి ఆ సహకారం ఉంటుందని చెప్పి గతంలో ప్రధాని హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా. అందులో భాగంగానే ప్రస్తుతం విశాఖ చేరుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలకైతే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు ప్రధాని మోదీ. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. దారి పొడవునా ప్రజలు కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు, పుష్పగుచ్చాలు అందజేస్తున్నారు. మరోవైపున తన 2 చేతులతో అభివాదం చేస్తూ ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారు. సో ఎన్డీఏ కూటమి నేతల్ని మనం ముగ్గురిని ఒకే వేదిక పైన మనం చూడొచ్చు. ఈరోజు ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో జరగనున్న భారీ బహిరంగ సభలో మరికొన్ని ఏమైనా వరాల జల్లు కురిపిస్తారా అని కూడా ప్రజలైతే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం వచ్చినప్పటికీ కూడా ఏపీ విషయంలో కాస్త కేంద్రం గత ప్రభుత్వ హయాంలో అంతగా సహకారం అందించలేదు అన్నదానికి ఫుల్ స్టాప్ పెడుతూ మరికొన్ని కొత్త విషయాలు ఏమైనా ప్రధాని మోదీ చెప్తారా అన్న ఆశ కూడా అక్కడ ప్రజల్లో కనిపిస్తోంది. సో ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు విచ్చేసిన ప్రధాని మోదీ మరి కాసేపట్లో ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో జరిగే సభకు హాజరవుతారు. 5:30 సభ అయితే ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే భారీ ఎత్తున ప్రజలు 3 లక్షల పైచిలకు ప్రజలైతే అక్కడికి చేరుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి భద్రతలో ఈరోజు ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. అటు ఎన్ఎస్జీ దళాలు కూడా సెక్యూరిటీ కొనసాగిస్తున్నాయి. లోకల్ పోలీస్ కూడా దాదాపు 3,000 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం విశాఖ నగరం దృష్టంతా కూడా ఇప్పుడు ప్రధాని మోదీ పర్యటన పైనే ఉంది. నమో మోదీ అంటూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ కూడా పిల్ల పెద్దలు అందరూ కూడా వచ్చి దారి పొడవునా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలుకుతున్నారు. ఏపీకి విచ్చేసిన దేశ ప్రధానికి ఏపీలో గౌరవం ఎలా ఉంటుందో అని చూపించే ప్రయత్నం అక్కడ కనిపిస్తోంది. మనం చూస్తున్నాం వాహనంపై నుంచే ప్రధాని మోదీ అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. నియర్లీ 2.08 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయబోతున్నారు. అవన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగాలని కూడా అక్కడ ఈ స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. వీటితో పాటుగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు కూడా ప్రధాని మోదీ చేయబోతున్నారు. సిరిపురం జంక్షన్ నుంచి కూడా ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ వరకు కూడా రోడ్ షో కొనసాగుతుంది. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వైపు నుంచి లోపలికి వెళ్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎటు చూసినా కూడా పూల వర్షంతో, స్థానిక నృత్యమైన తప్పెటిగుళ్లతో కూడా అక్కడ స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరిని కూడా అభివాదం చేస్తూ ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారు. మనం చూస్తున్నాం అక్కడ తప్పెటిగుళ్ళ విన్యాసాలు చూస్తున్నాం. మరోవైపు డప్పు మోతలతో ప్రధానికి ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రజలు కూడా పూల వర్షాన్ని కురిపిస్తున్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి వస్తున్నారు. ఏపీలో ఒక కీలక అడుగుగా అక్కడి ప్రజలైతే భావిస్తున్నారు. ప్రస్తుతం ఏయూ గ్రౌండ్ వైపు రోడ్ షో కొనసాగుతోంది. రోడ్ షోలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఏపీ చీఫ్ పురంధేశ్వరి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రధాని మోదీతో. ప్రస్తుతం వెహికల్ ఏయూ గ్రౌండ్ వైపు వెళ్తోంది. సాయంత్రం 5:30 సభ అయితే ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే సభా వేదిక వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీసీ కెమెరాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో కేంద్ర బలగాలతో పాటుగా రాష్ట్రంలో ఉన్న పోలీసు బలగాలతో ప్రత్యేక భద్రత అనేది కొనసాగుతోంది. సాగర తీరంలో సాయంత్రం పూట ఒక భారీ బహిరంగ సభ జరుగుతోంది. లక్షల మంది ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు. పూర్తి భద్రత నడుమ ప్రధాని మోదీ అక్కడ ఏం ప్రసంగిస్తారు అన్న ఆసక్తి కూడా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇప్పుడు సభా ప్రాంగణం వద్ద విజువల్స్ కూడా ఇసకేస్తే రాలనంత జనం అక్కడికి చేరుకున్నారు. ఎన్డీఏ కూటమి నాయకులు ఊహించినట్టుగానే, అంచనా వేసినట్టుగానే దాదాపు 3 లక్షల పైచిలకు ప్రజలు హాజరవుతారని అంచనా వేశారు. మనం చూస్తున్నాం చాలా ఇసుకేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. సభా ప్రాంగణంలోకి ప్రస్తుతం ప్రధాని మోదీ వెహికల్ రోడ్ షో అనేది చేరుకుంటోంది. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. సో గ్రౌండ్లో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రధాని మోదీ అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. దీంతో పాటుగా ఏపీకి సంబంధించి ఇప్పటి వరకు శంకుస్థాపనలు చేసే కార్యక్రమాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేసి అవి కూడా సక్రమంగా ముందుకు తీసుకువెళ్లాలని కూడా స్థానిక ప్రజలైతే కోరుకుంటున్నారు. సభా ప్రాంగణంలోకి రోడ్ షో పూర్తయ్యి లోపలికి వస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం.
అయితే రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్న కారణంగా ఎటు చూసినా కూడా అటు కమల శ్రేణులతో పాటుగా 3 పార్టీలకు సంబంధించిన శ్రేణులు కూడా అక్కడ చేరుకున్నారు. అందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. రైట్, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ సంబంధించి వివరాలు మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఇంకా ఎంతసేపట్లో సభ ప్రారంభం కాబోతోంది? మనం చూస్తున్నాం, గతంతో పోల్చుకుంటే ఈసారి చాలా ఘన స్వాగతం పలికారు ప్రధాని మోదీకి. మరోవైపు భద్రతకు సంబంధించి కూడా ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? వివరాలేంటి? ఎస్ రాజేశ్వరి, ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. మొదటిసారి అంటే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత మొదటిసారి ప్రధాని హోదాలో ఏపీకి వచ్చిన నరేంద్ర మోడీకి అటు సీఎం డిప్యూటీ సీఎం తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులందరూ కూడా ఘన స్వాగతం పలికారు. అయితే కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీ సభా ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతము ఈ దాదాపు గంటన్నర పాటు కూడా ఈ సభా ప్రాంగణం వద్దకు ర్యాలీ సాగింది. అయితే దారి పొడుగునా కూడా ప్రజలకి అభివాదం చేస్తూ ప్రజలు కూడా నరేంద్ర మోడీని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. మనం ఏవైతే స్క్రీన్ పైన విజువల్స్ చూస్తున్నామో దానికి సంబంధించి ప్రజలు అభిమానంతో దేశ ప్రధాని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. దాంతో పాటు పూలు, అదేవిధంగా డప్పులు అంతా కూడా పెద్ద కోలాహలం, ఒక పండగ వాతావరణం లాగా అక్కడ నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రోడ్ షో ముగిసిన తర్వాత ప్రస్తుతం సభా ప్రాంగణంలోకి మోదీతో పాటు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఇప్పుడు ఈ 5:30 నుంచి 6:45 గంటల వరకు కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం సభ వద్ద ఒక భారీ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభా వేదిక వద్ద నుంచే వర్చువల్ గా శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు మోదీ చేరున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. సాయంత్రం 6:50 సభా వేదిక నుండి బయలుదేరి విశాఖ విమానాశ్రయం అంటే ఐఎన్ఎస్ కి చేరుకుంటారు. అక్కడ రాత్రి 7:15 విశాఖ నుండి విమానంలో భువనేశ్వరి ప్రధాని మోడీ బయలుదేరే అవకాశం ఉంది. మొత్తం దాదాపు ప్రధాని షెడ్యూల్ కు సంబంధించి 3 గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు ఎటువంటి సమన్వయం లోపంగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 5,000 మంది పోలీసుల బందోబస్తు అయితే ప్రధాని పర్యటన కోసం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక సభా ప్రాంగణం మొత్తం కూడా ఎన్ఎస్జీ కమాండోల ఆధీనంలో ఉంది. మొత్తం పూర్తి సైట్ రాష్ట్ర పోలీసులు, అదేవిధంగా ఎన్ఎస్జీ కమాండోలు ఇద్దరు సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు అయితే సమన్వయం చేసుకుంటూ చేస్తున్నారు. ఇక ఏయూ గ్రౌండ్ లో వర్చువల్ గా విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం సహా పూడిమణకులో గ్రీన్ హైడ్రోజన్ హబ్, అదేవిధంగా నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు బీబీ నగర్, గుత్తి, ఈ పండేకల్లు రైల్వే లైన్ డబులింగ్ వంటి పనులు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇదే విధంగా 16వ నెంబర్ జాతీయ రహదారిలో చిలకలూరుపేట 6 లైన్ల బైపాస్ ను కూడా ప్రారంభించి జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలోని పలు జాతీయ రహదారులు, రైల్వే లైన్లకు సంబంధించి వర్చువల్ గా కూడా ప్రధాని ప్రారంభించున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక దాదాపు విశాఖ నగరంలో అంటే సంపత్ వినాయకుడి గుడి దగ్గర నుంచి ఏయూ కాలేజ్ వరకు కూడా రోడ్ షోలో సుమారు లక్షల మంది పాల్గొనడం జరిగింది.